మత్తు మాఫియా రూటు మార్చిందా? గంజాయి నై హ్యాషిష్ ఆయిల్ హై అని ఎందుకంటున్నారు? హ్యాషిష్ ఆయిల్పై స్మగ్లర్లు మొగ్గు చూపడానికి అదే కారణమా? హైదరాబాద్లో హాషిష్ ఆయిల్ మత్తు మాఫియా చాప కింద నీరులా విస్తరిస్తోంది. పోలీసులు దాడులు చేస్తూ డ్రగ్స్, గంజాయి, మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్న కొత్త మార్గాల్లో స్మగ్లర్లు మత్తు దందాను విస్తరిస్తున్నారు. నెలకు 100 కోట్లకు పైగా మత్తు మాఫియా వ్యాపారం నగరంలో జరుగుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల నార్కోటిక్, హెచ్న్యూ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక దాడులతో మాదక ద్రవ్యాల సరఫరా కొంత తగ్గుముఖం పట్టింది. గతంలో గంజాయిని ఎక్కువగా సరఫరా చేసిన స్మగ్లర్లు ఇప్పుడు గంజాయి ఆయిల్ ను సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. హాషిష్ ఆయిల్ ని బాటిల్, పాలిథిన్ కవర్లలో కిలోల చొప్పున నింపి బ్యాగుల్లో పెట్టుకుని సులభంగా బస్సులు, రైళ్లు, ప్రైవేటు వాహనాల్లో రవాణా చేసే అవకాశం ఉండటంతో స్మగ్లర్స్ హాషిష్ ఆయిల్ రవాణాకు మొగ్గు చూపుతున్నారు. కిలో హాషిష్ ఆయిల్ ను తయారు చేయడానికి సుమారు 50 కిలోల గంజాయి మరపట్టాల్సి ఉంటుందని అధికారులు అంటున్నారు. అంటే 1 కిలో హాషిష్ ఆయిల్ 1/2 క్వింటాల్ గంజాయితో సమానమన్నమాట. నగరంలో ఇటీవల పోలీసులకు చిక్కుతున్న ముఠాల్లో ఎక్కువగా హాషిష్ ఆయిల్ ను విక్రయిస్తున్న స్మగ్లర్స్ ఉంటున్నారు. విశాఖ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, అరకు, ఒడిషా ఇలా అనేక ప్రాంతాల్లోని గంజాయి సరఫరాదారులు స్మగ్లర్స్ విజ్ఞప్తి మేరకు గంజాయిని మరపట్టి తైలం తీస్తారు. దానికి పెట్రోలియం ఈథర్ అనే కెమికల్ ను కలిపి హాషిష్ ఆయిల్ గా తయారు చేస్తున్నారు. ఇది డ్రై గంజాయి కన్నా పవర్ఫుల్ గా ఉంటుంది. 50 కిలోల గంజాయితో సమానమైన కిలో హాషిష్ ఆయిల్ ను 2 లక్షలకు స్మగ్లర్స్ కు ఇస్తున్నారు. దాన్ని సిటీకి తరలిస్తున్న స్మగ్లర్స్ 5 ml డబ్బాల్లో నింపి ఒక్కో డబ్బాను 5,000 వరకు విక్రయిస్తున్నారు. ఇలా కిలో హాషిష్ ఆయిల్ ద్వారా 10 లక్షలు సంపాదిస్తున్నట్లు పోలీసులు తేల్చారు.